ఓం వారాహిదేవియే నమః. బిడ్డ, మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయా? శాంతి ఆనందం ఇంట్లో తగ్గిపోతుందా? చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద సమస్యలుగా మారి గొడవలు పడుతున్నారా? అటువంటి సమయంలో ఒక దివ్యమైన ఒక పరిష్కారాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. అమ్మవారి కృప వల్ల ఒక కుటుంబం వారి పరిస్థితులు ఎలా మారాయో ఒక కథ ద్వారా మీకు చెప్పబోతున్నాను. ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. రామయ్య, వెంకటలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారిద్దరూ ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవారు. వారి మధ్య మాటల యుద్ధం జరిగేది. మనుషుల మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయి మనసులు దూరమైపోయాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండడంతో పిల్లలలో భయం కూడా పెరిగిపోయింది. ఇంట్లో నవ్వులు కూడా మాయమైపోయాయి. అయితే ఒకరోజు ఆ ఇంటి యజమానురాలైనటువంటి వెంకటలక్ష్మి ఒక పండితుణ్ణి కలిసింది. ఇలాగే ఇంట్లో పరిస్థితులు ఇలాగే ఉంటే వాళ్ళ ఇల్లు ఏమైపోతుందో అని భయపడిపోయింది. పండితునింటికి వేగంగా వెళ్ళింది. ఇంట్లో శాంతి లేదు, సంతోషం లేదు, ఏం చేసినా మార్పు లేదు అంటూ పండితుడికి ప్రశాంతంగా చెప్పుకుంటూ బాధపడింది. పండితుడు ఆలోచించి, మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నందున ఇలా మీ ఇంట్లో జరుగుతుందని చెప్పాడు. వెంకటలక్ష్మి చెప్పిందంతా పండితుడు విన్నాడు. ఆమె చెప్పిందంతా విని బాగా ఆలోచించి, అమ్మవారి కృప మీకు ఉండాలి, అప్పుడే మీ ఇంటి పరిస్థితులు మారిపోతాయి అని చెప్పి వారాహి అమ్మని మీరు ధ్యానించాలి, మంత్రంతో పూజించాలి అని చెప్పడం జరిగింది. ఓం హ్రీం శ్రీం క్లీం వారాహిదేవియై నమః అని మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపిస్తూ అమ్మవారిని పూజించమని చెప్పాడు. ఆమె కూడా ప్రతిరోజు 21 సార్లు మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానించేది. ఇలా ప్రతిరోజు ఆమె చేస్తూ ఉండేది. ఇలా చేయడంతో కొన్ని రోజుల తర్వాత ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. గొడవలు తగ్గాయి, మాటలు కూడా నెమ్మదించాయి, పిల్లలు కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఇలా భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవడం పెరిగి మనసులు దగ్గరయ్యాయి. కొద్ది కాలంలోనే ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇదంతా కూడా అమ్మవారి యొక్క మహిమ వల్లే, ఆ అమ్మ కృప వల్లే తన కుటుంబ పరిస్థితి మారింది అని వెంకటలక్ష్మి నమ్మింది. అప్పటి నుండి ఆమె అమ్మవారిని పూజించడం, భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం చేస్తూ ఉండేది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిపై నమ్మకం ఉంచి పూజ చేస్తే మీ ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, ప్రేమానురాగాలు మీ ఇంట్లో కూడా నిండుతాయి. ఇంట్లో శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని దీపం వెలిగించి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని ఎర్రని పుష్పాలను సమర్పించి ఇలా ప్రతి శుక్రవారం లేదా ఆదివారం చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, గొడవలు తగ్గి మనుషుల మధ్య మార్పులు జరగాలి అని అంటే మీరు కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ అమ్మవారిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో మార్పులు అనేవి జరుగుతాయి. మీరు త్వరలోనే మీ ఇంటి యొక్క మార్పులను గుర్తించగలుగుతారు. ఇలా అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి నెలకొనడానికి అమ్మవారిని నమ్మకంతో ప్రార్థించండి. మీరు చేసే పని అమ్మవారిపై నమ్మకంతో చేయండి. మీరు చేసే పూజ చిన్నదైనా పర్వాలేదు, కానీ అమ్మవారిని భక్తితో సేవించండి. ఆ అమ్మ కరుణ మీపై ఉంటే మీ ఇంటి పరిస్థితులు కొద్ది రోజుల్లోనే మార్పు చెందుతాయి. ఆ మార్పును మీరు గమనిస్తూ ఉండగలరు. అయితే నేనేం చెప్పబోతున్నాను అంటే, అమ్మ ఆశీర్వాదం కోసం మీరు ఓపికతో మీరు ఈ పనిని చేయాలి. అమ్మవారిని భక్తితో శ్రద్ధతో పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి పరిస్థితులు త్వరలోనే మారిపోతాయి. అమ్మ ఆశీర్వాదం మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.